పాట పెట్టమంటావా? ఈ వీడియో వీడియో నీకు పాట ఇక్కనా ఇస్తానుడా ఉద్యోగాల పేరుతో మోసం చేసినటువంటి డబ్బులు వెంటనే ఉద్యోగస్తులు నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తుల దగ్గర డబ్బులు వెంటనే వసూలు చేయాలి. అంచనాలు షేక్ సల్మా సుల్తానా, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు తీరును ఖండిస్తూ ఈరోజు ముస్లిం జాగరణ మంచి ఆధ్వర్యంలో నశించాలి షేక్ సల్మా సుల్తానా వైఖరి, నశించాలి వైసీపీ పార్టీ వైఖరి. ఎమ్మెల్యే రామచంద్ర జనార్దన్ గారు, మామిడి శ్రీనివాస రెడ్డి గారు ప్రతి ఒక్కరికి వాళ్ళు పాలాభిషేకం చేస్తారు. మీరు వాళ్ళకి త్వరగా డబ్బిచ్చి ఏర్పాటు చేయండి. అలాగే సింహస్వప్నమైనటువంటి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ సార్, భారతీయుడైనటువంటి డిఎస్పీ శ్రీనివాస నశించాలి. నిరుద్యోగులను మోసగించినటువంటి నిందితులు వెంటనే పోలీసు అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి నిందితులు వెంటనే. ఎవరైతే నిరుద్యోగుల దగ్గర డబ్బులు వసూలు చేశారో ఆ నిరుద్యోగులకి వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇప్పించే బాధ్యత పోలీసులే. ఇచ్చినటువంటి వైసీపీ పాలన అయినటువంటి వైసీపీ ప్రభుత్వంలో భూమిని, ఆకాశాన్ని, అట్టానే చెరువుల్ని, కొండల్ని, గొండల్ని అన్ని మింగారు. సంతోషం, గనులను మింగారు, ఇసుకను మింగారు. లాస్ట్కి ఎవరైతే యవ్వనంలో ఉండి అప్పుడే దశలో జీవితంలోకి అడుగు పెడుతూ ఎన్నో ఆశలతో ఉన్నటువంటి డిగ్రీలు చదివిన ఉద్యోగస్తులు, అమ్మాయిలు, అబ్బాయిలు వాళ్ళు ఉద్యోగాల కోసం వస్తే నకిలీ జాబ్ లెటర్లు ఇచ్చి ఎవరైతే గత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులైనటువంటి షేక్ సల్మా సుల్తానా, అలానే ఎవరైతే మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ఉన్నాడో నూతలపాడు దళిత ఎమ్మెల్యే, వాళ్ళ యొక్క పిఏ సురేష్ దాదాపు 50 మంది దగ్గర 2.5-3 కోట్లు వసూలు చేశారు. వాళ్ళు ఈరోజు దిక్కుతోటం స్థితిలో అల్లాడుతూ ఆత్మహత్య చేసుకుంటా మాకు ఇదే గతంటే ముస్లిం జాగరణ మంచిని ఆశ్రయిస్తే బుద్ధిని ఆయన ద్వారా నేను రావడం జరిగింది. మహిళా నాయకురాలు లక్ష్మి రావడం జరిగింది. అట్లానే బాధితులందరూ ఏడే ఉన్నారు. ఇంకా చాలామంది వెయ్యి ప్రదేశాలకి కూడి అంటే డబ్బుతో కొంత ఇబ్బంది అయిన రాలేదు. వాళ్ళ మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉంది. ఎవరైతే ఇప్పుడు ఒక రాక్షసులకి, రౌడీలకి సింహస్వప్నమైనటువంటి ఎస్పీ దామోదర్ సార్ ఉన్నాడు, అట్లానే భారతీయుడు లాంటి డిఎస్పీ సార్ ఉన్నాడు, యంగ్ డైనమిక్ ఏఎస్పీ నాగేశ్వరరావు గారు ఉన్నారు. మీకు చేతులెత్తి మొక్కుతున్నా సార్, మా కేసుకి ఎట్టాగా న్యాయం చేయకపోయినా చేసినా పర్వాలేదు. ఇటువంటి నిరుద్యోగుల యొక్క మోసం చేసినటువంటి దొంగలను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రాబట్టి వాళ్ళకి ఇప్పించి వాళ్ళకి న్యాయం చేయాలని మన కాళ్ళ ముక్కుతూ అభ్యర్థిస్తున్నాం సార్. ఇక్కడ పని కాని పక్షంలో ఇది లోకేష్ సార్ దగ్గరికి తీసుకెళ్ళి చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేదానికి విశ్వ ప్రయత్నాలు చేస్తా. అవసరమైతే దేనికైనా సిద్ధం వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇప్పించడానికి. అది మీరు కూడా సిగ్గు చరముంటే బాలినేని సుధాకర్ బాబు, మీకు చీము నెత్తురుంటే నిజంగా జరుగుంటే న్యాయ విచారణ మీరు చేసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించండి. లేదా మీరు జిల్లాలో అడుగు పెడితే మీ పట్టణంలో తీసుకొట్టేదానికి కూడా నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ఇదే మీకు ఓపెన్ ఛాలెంజ్. థ్యాంక్ యూ. ఆయనకు ఏదో ఒకటి ఉద్యోగం చేయాలని ఉంది, కానీ ఉద్యోగాలు ఏవి రాకపోగా ఖాళీగా ఉంటున్నారు. ఆయన ఉద్యోగం చేయాలని నేను టీజీఆర్ సుధాకర్ బాబు అను మాజీ ఎమ్మెల్యే, తన కింద పిఏ సురేష్ అను, మరి వైసీపీ నేత షేక్ సల్మా సుల్తానా, వీళ్ళు ముగ్గురు బాలినేని అనుచురాలు అండి. షేక్ సల్మా సుల్తానా అనే వ్యక్తి
ఆమెకి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మా దగ్గర 23 లక్షలు తీసుకొని నా భర్తకి విఆర్ఓ పోస్టును, నా మర్దికను, నా తమ్ముడికి ఎంఆర్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇప్పిస్తానంటూ సంవత్సరంన్నర దాకా నడుపుకుంటూ వచ్చింది. ఈ సంవత్సరం నుంచి మధ్యలో మేము అడగక ఆమెని ఉద్యోగాలు ఇప్పించడం లేదు, ఇంత గడువు తీసుకున్నారు అని చెప్పి అడగక మధ్యలో ఒకసారి విజయవాడ సచివాలయం తీసుకెళ్ళి నా భర్తకి ఈ ఫేక్ లెటరు ఇచ్చిందండి. దీని వజన ఆమె తీసుకుంది. దేనికైనా ఉంటుందని చెప్పి నేను ఒక కాపీ తీసుకుని ఉన్నాను. ఆ రోజు నేను ఆమెకి 15 నెలలు అవుతుంది. ఆమె ఉద్యోగం అంటూ ఏమి ఇప్పిలేదు, దాన్ని ఊసేలేదు. డబ్బులేని ఇప్పియండి, లేకపోతే ఉద్యోగాలైనా ఇప్పిని అని చెప్పి ఆమెను అడుగుతున్నాము. తన ఇంటి దగ్గరికి వెళ్ళి మేము బోరుమని ఏడవగా ఆమె నేను చేసేది ఏం లేదు, డబ్బులు ఇవ్వను, ఏం కావాలని చేసుకోండి, ఒంగూరులో మంగమూరు రోడ్డు బీబీ టవర్స్ అపార్ట్మెంట్ ఆమెదే అండి. తన ఇంటికి వెళ్ళి నేను డబ్బులు అడిగాను. డబ్బులు అడగగా ఆమె ఏమనిందంటే నీ డబ్బులు రావు, రూపాయి కూడా రావు, ఏం చేసుకుంటా చేసుకో, పోలీస్ స్టేషన్లో ఏమైనా కంప్లైంట్ ఇస్తావా, ఇచ్చినా నన్ను ఎవరు ఏం పీకలేరని చెప్పి మాట్లాడింది. ఏం చేయాలో నాకు తోచిపోకాక ఈరోజు సిట్టు ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటూ ఈరోజు సిట్టు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. నా భర్తను ఈరోజు నా కూతురు పుట్టింది, ఆ అమ్మాయికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఈ రోజున ఆ అమ్మాయి హాస్పిటల్ ఉండగా ఆ అమ్మాయికి డబ్బులు కొంత కావాలి, ఆపరేషన్ చేయాలని చెప్పి ఆమెను ఎంతో బాధపడ్డానండి. నేను ఆమె కాళ్ళ మీద కూడా పడ్డాను. ఆమె కూతురు చచ్చిపోతే నాకేం పోయింది, నేను ₹1 అయితే ఇవ్వను, ఏం చేసుకుంటావు చేసుకోమనింది. ఈ రోజు నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయండి. నా కూతురు చనిపోవడం మనకు కారణం ఆమె, రూపాయి కూడా ఇచ్చింది లేదు. ఆమెను ఎట్టైనా సరే అరెస్ట్ చేసి మా వద్దకు తీసుకురావాలని కోరుతున్నాం. నేను ఒక్కదాన్నే కాదు, నాలాంటి బాధితులు 40 మంది దాకా ఉన్నారు. మొత్తం మటుకు అమౌంట్ 3 కోట్ల వరకు స్కామ్ ఉంది ఆమె వెనకాల. తన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా తీసుకురావాలని కోరుకుంటున్నాను. తన భర్త, తన కుమారుడు, కోడలు, మేనకోడలు వీళ్ళందరూ ఇంత పని చేశారు. నాలాంటి బాధితులు 40 మంది ఉన్నారండి. వీళ్ళందరినీ తీసుకొచ్చి మాకు అప్పగిచ్చి మా డబ్బులు మాకు ఇప్పియాలని, లేదంటే మాకు ఎటువంటి న్యాయం జరగబోతే నా భర్త, నేను, మరి నా బాధితులు మేమందరం ఇక్కడే కలెక్టర్ ఆఫీస్ ముందే ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. ఈరోజు అప్పుల పాలయ్యి మేము ఏం దిక్కుతోచక రోడ్లు పట్టి ఉన్నాము. అన్నం తినడానికి కూడా ఈరోజు నా చేతిలో ₹1 లేదు. తను ఆ గస్ట్కి తీసుకొచ్చింది ఆ వ్యక్తి ఈ రోజున ఇన్ని డబ్బులు కట్టించుకొని పోగా ఆమె మంచి అపార్ట్మెంట్లో ఉండి ఏసీ కార్లలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది. డబ్బులు కట్టిన వాళ్ళు రోడ్లు పట్టి తిరుగుతున్నాము. మాకు ఏదో ఒకటి న్యాయం జరగాలని, మా డబ్బులు మాకు ఇప్పించాలని నేను కోరుతున్నాను. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు గాను, మరియు డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారును, మరి లోకేష్ గారు వీళ్ళ వద్ద తీసుకెళ్ళి, దామచర్ల గారు వాళ్ళ దగ్గర కూడా ఎమ్మెల్యే దగ్గరకు తీసుకెళ్ళి వీళ్ళందరికీ చెప్పి ఈ విషయానికి ఏదో ఒక న్యాయం చేసి నాలాంటి బాధితులు అందరికి కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి.